హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజాక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం సాధారణంగా ఏదైనా రేడియో స్టేషన్ అనేది వినాలంటే కొన్ని సైట్స్ ఉన్నాయి, కొన్ని యాప్స్ ఉన్నాయి. కానీ అందులో కొన్ని రేడియో స్టేషన్స్ మాత్రమే మనకు సపోర్ట్ చేస్తాయి. కానీ ఇవాల్టి ఈ వీడియోలో నేను వరల్డ్ వైడ్గా ఉన్న రేడియో స్టేషన్ని ఎలా వినాలి, అలాగే వాటిని అట్ ఏ టైం ఏ విధంగా మన మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఏమన్నా టెక్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. సో దానికోసం మీరు ముందుగా మీ ప్లేస్టోర్ అనేది ఓపెన్ చేయండి. అందులో రేడియో ప్లేయర్ బై ఆడియల్స్ అనే ఈ యాప్ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ యాప్ ప్లేస్టోర్లో దొరకకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత చూడండి, మీరు ఇందులో చాలా సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వరల్డ్ వైడ్గా మీరు రేడియో స్టేషన్స్ అనేవి కూడా వినొచ్చు. సో ఫస్ట్ మనకు ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రేడియో అనే ఒక సింబల్ కనబడుతుంది. సో దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు టోటల్ రేడియోస్ అనేవి ఇక్కడ చాలా క్లియర్గా కనబడతాయి. ఇప్పుడు మనం పైన సెర్చ్ ఆప్షన్ మీద మనకు ఏ కంట్రీ యొక్క రేడియో స్టేషన్ వినాలనుకుంటే దాని నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో నేను ఇండియా అని టైప్ చేసేసి సెర్చ్ చేస్తాను. సో సెర్చ్ చేసినట్లయితే మనకు టోటల్ మన ఇండియాలో ఏవైతే రేడియో స్టేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది. సో నేను ఇండియా మీద క్లిక్ చేస్తే మనకు టోటల్గా రేడియో స్టేషన్స్ అనేవి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇప్పుడు నాకు నచ్చిన రేడియో స్టేషన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ప్లే చేస్తాను. సో ప్లే చేస్తే అది వితిన్ సెకండ్స్లో ఆ రేడియో స్టేషన్ని క్యాచ్ చేసుకుంటుంది. సో మనం దాన్ని సింపుల్గా వినొచ్చు. సో ఈ విధంగా కనెక్ట్ అయిన తర్వాత మనం దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి, పైన మనకు లిజన్ పక్కన రికార్డ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇది ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటుంది రేడియో స్టేషన్ అనేది. సో అలాగే మనకు కింద రికార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఆ రేడియో స్టేషన్ అనేది, సో అది ప్లే అవుతున్న సాంగ్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఆటోమేటిక్గా ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. సో నేను స్టాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మనకు కింద ఆటోమేటిక్గా ఒక ఫైల్ అనేది మన మెమొరీ కార్డ్లో స్టోర్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఆ ఫైల్ అనేది వద్దు అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏ రేడియో స్టేషన్ నుంచి అయినా సరే సాంగ్స్ వినొచ్చు, అలాగే వాటిని మీ మొబైల్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీకు ఈ ఆడియల్స్ అనే ఈ రేడియో స్టేషన్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.